ఇచ్చే బ్లాంక్ కట్టనా సరే పక్కన బయట పెట్టుకుంటారు మాసింది తీసుకోండి బాబు మంచాలు దిగండి మంచాలు దిగండి ఇవ్వండి అక్కడ పెట్టండి పర్లేదు పర్లేదమ్మా ఉండు అవును ఇల్లు అటుగారు చూడండి అక్కడ పెట్టే ఇచ్చేసే తనకి ఇటు ఇటు దాంట్లో ఉన్నారా కూర్చోండి फोटो दिखे
సంచరాగా తెప్పించు బాబు నా ఫోటో లోపల లైట్ అయింది కదా. చారిటబుల్ సొసైటీ స్థాపించి ఇవాళ 3వ రోజు కార్యక్రమం. పొద్దున మార్నింగ్ నుంచి వాతావరణం సహకరించలేదు. అయినప్పటికీ మా వాటపల్లి రమేష్ గారు, చింతా శ్రీనివాస్ గారు, వడ్డిగాసులు, షేక్ సయ్యద్ అమీరు, సీమోన్ గారు, మా సభ్యులందరూ కలిసి వాతావరణం ఎలా ఉన్నప్పటికీ సరిగి మనం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న పేదవారికి, అక్కడ ఉన్న ఇబ్బంది పడే ప్రతి ఒక్కరిని మనం దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వీళ్ళందరూ ఇవాళ మార్నింగ్ మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశాం. మా ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ తరపున మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎన్టీఆర్ చారిటీ సొసైటీ స్థాపించి వరుసగా 3వ రోజున సేవా కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులందరికీ యాపిల్స్, అలాగే కమలకాయలు, దుప్పట్లు పంచడం జరిగింది. దీనికి సహకరించిన మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి చిన్న వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి సెక్రటరీగా నేను, జాయింట్ సెక్రటరీగా చింతా చిన్ని, అలాగే సీమోన్, అమీర్ గారు, వడ్డికాసులు గారు, వీళ్ళందరూ కూడా దీనికి సభ్యులుగా ఉండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సేవా కార్యక్రమాలను ముందు ఇంకా ఎన్టీఆర్ చారిటీ సొసైటీ ద్వారా ఇంకెన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దానికి ప్రజలందరి సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా వరుసగా మాకు సేవా కార్యక్రమం 3వ రోజు భాగంగా ఈ బందర్లో ఉన్న మచిలీపట్నం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ పేషెంట్లకు మరియు ఇతర రోగులకు దుప్పట్లు, పళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్న వెంకటేశ్వరరావు ఆలియస్ చిన్న మరియు సొసైటీ సెక్రటరీ వాటపల్లి రమేష్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ వడ్డికాసులు గారు, సభ్యులు సయ్యద్ అమీర్ గారు, విజయశేఖర్ రెడ్డి, సీమోన్ గారు అందరూ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడి దేవాల కోరుకుంటున్నాం. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.